పొగరుబోతు నెమలి బర్డ్‌ల్యాండ్ అడవిలో గద్దరాజు యొక్క అధికారంలో అక్కడ ఉన్న పక్షుల జీవితం చాలా అందంగా గడుస్తుంది. ఇంకా పక్షులన్నింటికీ తమ ప్రాముఖ్యత ఉండేది. అదే ఈ అడవికి ఉన్న అందాన్ని ఇంకా పెంచేది. ఈ అడవిలో ఒక నెమలి కూడా ఉండేది. అది చూడ్డానికి చాలా అందంగా ఉండేది. సూర్యుడి వెలుగులో తన రెక్కలు వజ్రంలా మెరుస్తూ ఉండేవి. దీనివల్ల నెమలి అందం గురించి చుట్టుపక్కల ఉన్న అడవిలో కూడా పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉండేవి. ఒక్కసారి ఆ నెమలిని చూడు, ఎంత అహంకారంతో అటూ ఇటూ నడుస్తూ ఉందో. అదేదో తనకి ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా నాకేమనిపిస్తుంది అంటే ఈ అడవంతా కూడా తనదే అని అనుకుంటుందేమో. మీరు చెప్పింది కూడా నిజమే. తను ఎప్పుడు ఎవరితో ఏమీ మాట్లాడడు. ఎప్పుడైనా మాట్లాడినా తన గొప్పలే చెప్పుకుంటాడు. విని విని నాకు చాలా బోర్ కొడుతుంది. అవును, అదైతే నిజమే. కానీ అందరికీ తన అందం అంటే చాలా ఇష్టం. తన ప్రవర్తనని ఇష్టపడే ఒక పక్షి కూడా నేను ఈ అడవి మొత్తంలో ఎక్కడా చూడలేదు. నెమలి అవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఊహించి తన తలని ఇంకా పైకి లేపింది. చెరువు ఒడ్డుకు వెళ్లి తన రెక్కల్ని సరిచేసుకుంది. వావ్, నన్ను నేను చూసుకున్న ప్రతిసారి నిజంగా నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఒకసారి నా అందం చూడండి. అందమైన నా మెడ, అందంగా మెరుస్తున్న నా రెక్కలు. ఈ అడవి మొత్తంలో ఇలాంటి రెక్కలు ఎవ్వరికీ లేవు. నేను ఇంకా నా రెక్కలు మిగతా పక్షుల కన్నా అద్భుతంగా ఉంటాం. పక్షులన్నీ తన మాటలు విని మొహం తిప్పుకుంటున్నాయి. అక్కడే ఒకవైపు చెట్టు కొమ్మ మీద కూర్చున్న కాకి కూడా తన మాటలు వింటూ ఉంది. కాని తన మొహం మీద చిరునవ్వు ఉంది. ఈ నెమలి చూడటానికి భలే అందంగా ఉంది, కానీ మాటలు మాత్రం విషం. తనకి తగిన గుణపాఠం ఖచ్చితంగా నేర్పిస్తాను, అప్పుడే తను మారుతుంది. కాకి బుర్రలో తప్పకుండా ఏదో ఆలోచన వచ్చుంటుంది. సాయంత్రం అవ్వగానే తను నెమలి దగ్గరకు వెళ్ళింది. ఈ అడవిలో అందరికన్నా అద్భుతమైన అందమైన గొప్ప పక్షి మీరే. మీ అందం గురించి మాటల్లో చెప్పలేం, అర్థం కావడం లేదు. ఈ మాట విని నెమలి మొహంలో అహంకారం ఇంకా పెరిగిపోయింది. నీకు చాలా కృతజ్ఞతలు నల్లకాకి. నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నువ్వు కూడా నాలా అందంగా ఉంటే బాగుండేదని. నీ రెక్కలు కూడా నా రెక్కల్లాగే అందరికన్నా అందంగా ఉంటే బాగుండేదని. అవును, నేను నిజంగా అలానే అనుకున్నాను. కానీ అడవిలో ఉన్న మిగతా పక్షులు బహుశా అలా అనుకోరేమో. ఎందుకంటే వాళ్ళు ఇలా నాలాగా వచ్చి మిమ్మల్ని పొగడరేమో. అవును, ఇది కూడా నిజమే. బహుశా వాళ్ళకి నన్ను చూసి ఈర్ష్య వస్తుందేమో, లేదా నన్ను అడవిలో అన్నిటికన్నా అందమైన పక్షి అనుకోరేమో. ఒకవేళ అదే నిజమైతే కనుక నువ్వు అప్పుడు ఈ అడవిలో అందరికన్నా అందమైన పక్షి అని వాళ్ళకి నిరూపించి చూపించు. ఈ మాట విని నెమలి కళ్ళు చిన్నగా చేసుకుని ప్రశ్న అడిగింది. అదెలా సాధ్యం అవుతుంది? నువ్వు ఎప్పుడైనా ఊహించావా నువ్వు మేఘాలపైన ఎగురుతూ ఉంటే ఎంత అందంగా ఉంటావో? మేఘాలపైన ఎగరడమా? దీని గురించి నేనెప్పుడూ ఆలోచించనే లేదు. ఎన్నెన్నో పక్షులు రోజూ మేఘాలపైన ఎగురుతూ ఉంటాయి, కానీ అవి చూడటానికి అందంగా ఉండవు. కానీ నువ్వు ఆలోచించు, నువ్వు అంత పైన ఎగిరేటప్పుడు సూర్యకిరణాలు కూడా నీ అందమైన రెక్కల మీద పడి నువ్వు ఎంతో అందంగా కనిపిస్తావు. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. నీ ఐడియా ఏదో నాకు చాలా బాగా నచ్చింది. నేను మేఘాలపైన ఎగిరితే గనక అందరికీ తెలిసిపోతుంది ఈ అడవిలో అందరికన్నా అందమైన పక్షి నేనే అని. అయితే సరే, రేపు ఉదయం సూర్యుడి యొక్క మొదటి కిరణం పడేలోపు నువ్వు అందరికీ అద్భుతాన్ని చేసి చూపించు. నేను అందర్నీ చెరువు దగ్గరికి తీసుకొస్తాను. అలాగే, తప్పకుండా. ఈ మాట విని కాకి నవ్వుకుని అక్కడ్నుండి ఎగిరిపోయింది. మరుసటి రోజు ఉదయం, కాలు అన్నా, మీరు మా అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటో కాస్త చెప్పండి. ఇంతలోనే నెమలి అందరి ముందుకు వచ్చింది. ఈరోజు మీరందరూ
నా అందం యొక్క రహస్యాన్ని చూడబోతున్నారు. అలా అని తను ఒక కొండపైకి వెళ్ళింది. తను రెక్కలు తెరిచి కొండపైన నుండి దూకింది. తను బలం అంతా ఉపయోగించి తన రెక్కలు ఆడించింది. కాని తన రెక్కలు బరువుండడం వల్ల తనని పైకి తీసుకెళ్లకుండా ఆ రెక్కలు తనని కిందకి తీసుకెళ్తున్నాయి. అరే, ఏమవుతుంది? తను బలమంతా పెట్టి రెక్కల్ని ఆడించింది. కాని పైకి వెళ్లకుండా తను ఒక్కసారిగా వచ్చి నేలపైన పడిపోయింది. ఆ! గద్ద ఇంకా రాబందు తమ రెక్కలు మొహానికి అడ్డు పెట్టుకుని నవ్వాయి. ఇంకోవైపు టీను పిచ్చుక ఇంకా గోరింక కూడా నవ్వుతున్నాయి. చిలుక కాకి వైపు చూసి కన్ను కొట్టి సైగ చేసి నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడే గ్రద్దరాజా కూడా అక్కడికొచ్చాడు. ఏం జరుగుతోంది? మీరందరూ ఎందుకిలా నవ్వుతున్నారు? గ్రద్దరాజా, ఈ నెమలి తన అందమైన రెక్కలతో ఎగరడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎగరలేక వచ్చి నేల మీదే పడింది. తన మీద తనకి చాలా గర్వం ఉండేది కదా. ఆ అహంకారికి ఏదో ఒక రోజు ఓటమిని చూడక తప్పదు కదా. కానీ నీకు ఎగరాలని ఎందుకు అనిపించింది నెమలి? అప్పుడే నెమలికి బదులుగా కాకి సమాధానం ఇచ్చింది. ఈ నెమలికి తన అందాన్ని చూసుకొని చాలా అహంకారం పెరిగిపోయింది. తన ఉద్దేశంలో తన అడవిలో అందరికన్నా అందమైన ఇంకా సామర్థ్యం ఉన్న పక్షి అంట. అందుకే తను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. తను ఏ రెక్కలను చూసుకొని ఇంతగా తన అహంకారాన్ని చూపిస్తుందో. నేను కేవలం ఇంతే అన్నాను. నీ రెక్కల సహాయంతో ఆ మేఘాల పైకి వెళ్లి నీ అందాన్ని అందరికీ చూపించు అన్నాను. ఇకప్పుడు నువ్వు నిరూపించుకోవచ్చు. అలాగే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే చేస్తున్నావో, బహుశా తనకి ఈరోజు అర్థమైందనుకుంటున్నాను. బయట కనిపించే అందం కన్నా కూడా లోపలున్న అందమే మంచి ప్రవర్తన ఇంకా సామర్థ్యం అన్నింటికన్నా ముఖ్యమైందని. తన మాట విని నెమలి తలదించుకుని ఇలా అంది. నేను మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. నాకిప్పుడు అర్థమయ్యింది. అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. నా అందం వల్ల నేను అందరికన్నా గొప్పవాణ్ణి అనుకునేవాణ్ణి. కానీ నేను ఎంత పెద్ద మూర్ఖున్నో ఈరోజు నిరూపించుకున్నాను. నిజమైన అందం అందమైన రెక్కలు లేదా రంగుతో రాదు. ఎదుటి వాళ్ళ మీద దయాగుణం, మంచి మాటలు, ఇంకా ఎదుటి వాళ్ళ మీద చూపించే గౌరవం వల్ల వస్తుంది. ఈ విషయాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకో. గ్రద్ద మాట విని నెమలి సరే అని తల ఊపింది. కాసేపటి తర్వాత తను చిలుక దగ్గరకు వెళ్ళి ఇలా అంది. మిట్టు, నువ్వు చెట్టు కొమ్మ మీద కూర్చుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? సిటీలో అయితే నిన్ను మనుషులు ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు, అలాగే చాలా ముద్దుగా మాట్లాడతావు. తన మాటలు విని చిలుక ఆశ్చర్యంతో ఇలా అంది. నెమలి, నువ్వు నన్ను పొగుడుతున్నావా? అవును, ఎందుకంటే నువ్వు పొగడ్తకి అర్హుడివి కాబట్టి. నిజంగా నీ నోటి నుంచి ఈ మాట విని నేను ఎంతో సంతోషిస్తున్నా. అక్కడ్నుండి నెమలి కోయిల దగ్గరకు వెళ్ళింది. అది చెట్టు మీద కూర్చుని పాట పాడుతుంది. కోయలా, నీ గొంతు చాలా మధురంగా ఉంది. చెవులకి నీ పాట వినిపించిన ప్రతిసారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓ ప్రియమైన నెమలి, నీకు చాలా కృతజ్ఞతలు. నీకోసం నేను ఇంకా మధురంగా పాడతాను. అలా అని కోయిల పాట పాడ్డం మొదలుపెట్టింది. నెమలి వింటూ ఉంది. ఇంకా అన్నింటికీ నెమలి స్వభావం నచ్చుతుంది. తను అన్నింటితో చాలా బాగా మాట్లాడేది. ఇక అక్కడున్న పక్షులన్నీ దీని క్రెడిట్ని కాకికే ఇస్తున్నాయి. ఎందుకంటే తన వల్లే నెమలి నిజమైన అందం మనసులో ఉంటుంది అని తెలుసుకుంది. పైపై అందం ఎందుకు పనికిరాదు అని. దయ ఇంకా గౌరవం అన్నింటికన్నా పెద్ద గుణం. అవే మిమ్మల్ని అందంగా మారుస్తాయి. ఇలా బర్డ్ ల్యాండ్ అడవి ముందు కన్నా చాలా అందంగా ఇంకా ప్రశాంతంగా కనిపిస్తుంది.